ఈ క్రింది వాటిలో ఇస్లాం మతంలోకి మారిన గిరిజనులు ఎక్కడ ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లక్షద్వీపులు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 2003. ఈ క్రింది వాటిలో షెడ్యూల్ కులాల సమస్యల పరిష్కారానికై వచ్చిన ఉద్యమాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆర్య సమాజ్, సత్యశోధక్ సమాజ్, మహర్ ఉద్యమం. 1953లో ఏర్పాటు చేసిన తొలి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కలేల్కర్. క్రింది వాటిలో ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాష్ట్ర ప్రభుత్వం. 1988లో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, షీలా దీక్షిత్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు తమ రాజీనామా ఎవరికి సమర్పించాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాష్ట్రపతికి సమర్పించాలి. అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 18వ భాగంలో పేర్కొన్నారు. ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 352. క్రింది వాటిలో రాష్ట్రపతి పాలనను తొలిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పంజాబ్. ఇప్పటి వరకు రాజ్యాంగ అత్యవసర స్థితిని ఎన్నిసార్లు విధించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 3 సార్లు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉత్తరాంచల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 84వ సవరణ ద్వారా ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఏ అధికారిని రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, చేతులుగా అభివర్ణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జిల్లా కలెక్టర్. భారత పరిపాలన సంస్థల సంస్కరణల తొలి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మొరార్జీ దేశాయ్. భారతదేశంలో ప్రణాళికల గురించి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విశ్వేశ్వరయ్య. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలకు అధికార భాషలుగా గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 14 భాషలను అధికారికంగా గుర్తించారు. ఈ క్రింది వాటిలో బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్ని రోజుల్లో ఆమోదించాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 75 రోజుల్లో ఆమోదించాలి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆ బిల్లు ఎప్పటికీ చట్టంగా రూపొందించబడదు. మంత్రులు కాకుండా ఇతర పార్లమెంట్ సభ్యులతో ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 1974. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అభిప్రాయం ఏ అధికరణ ప్రకారం కోరవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. రాజ్యాంగం యొక్క అధికరణ 143 ప్రకారం కోరవచ్చు. రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ప్రజలకు ఉంటుంది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రథమంగా ఈ క్రింది రాష్ట్రంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. రాజస్థాన్. ఏ నిబంధన ప్రకారం అధికరణ 32 కింది రాష్ట్రాలు చేసే చట్టాల నియమబద్ధ ప్రమాణతను ప్రశ్నించడానికి వీలు లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆర్టికల్ 31(b). భారత రాజ్యాంగంలో 124వ అధికరణ దేని స్థాపనకు కలిగిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సుప్రీంకోర్టు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 62వ సవరణ ద్వారా.